హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి నేను ఇది ఎప్పుడో చూసిన వీడియో బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఒక మీటింగ్ ఈవెంట్కి అయితే అటెండ్ అవ్వబోతున్నాను అనమాట. అబ్జర్వబిలిటీ మీటప్ అనేసి మిడిల్ వేర్ అనేసి ఒక కంపెనీ ఉంది. ఇట్ వాజ్ మోస్ట్లీ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్స్కి హెల్ప్ఫుల్ అవ్వచ్చు అనుకుంటా. అండ్ ఆ ఈవెంట్కి అటెండ్ అవుదాం అనేసి వెళ్తూ ఉన్నాను అనమాట. నా పీజీ వచ్చేసి మలాడ్, అంటే ముంబై మలాడ్ అన్న లొకేషన్లో. ఇదంతా ఓల్డ్ ముంబై అనమాట. నవీ ముంబై అనేసి అది సపరేట్. అండ్ మలాడ్ నా పీజీ నుంచి అండ్ నేను ఐ థింక్ బస్ కోసం బస్ స్టాప్కి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడే టిఫిన్ చేశాను, పక్కనే అక్కడ టిఫిన్ దొరుకుతుంది. ఇంకా ఫైనల్లీ కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడ బస్సు వస్తుంది, బస్సు ఎక్కేసాను. అండ్ ఇక్కడ ముంబైలో బస్సులు ఎర్ర బస్సులు ఉంటాయన్నమాట. అండ్ అది ఏసీ బస్సులో అయితే 13 రూపీస్ ఛార్జ్. అంధేరి లొకేషన్కి వెళ్తే నేను వెళ్ళాలి. అండ్ నాన్ ఏసీ అయితే 10 రూపీస్ అనమాట. అండ్ ఆటోస్ బ్లాక్ కలర్లో ఉంటాయి ఇక్కడ. అండ్ అలా కొంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా లొకేషన్ అయితే వచ్చేసింది. ఒక బిల్డింగ్ చూపిస్తాను, అదిగో ఆ బిల్డింగ్లోనే మీటింగ్ జరుగుతున్న ఈవెంట్ ప్లేస్ అనమాట. ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అక్కడ ఫస్ట్ స్పీకర్ నిహారిక అనేసి, ఆయన సెకండ్ స్పీకర్ ఉకేష్ సంథింగ్ పేరు ఉంది. అండ్ ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ ఒక 50+ పీపుల్ అయితే అటెండ్ అయి ఉంటారనమాట ఓవరాల్గా. అండ్ అక్కడ మిడిల్ వేర్ కంపెనీ సిటీఓ సంథింగ్. అండ్ స్పాన్సర్ చేసింది వచ్చేసి మిడిల్ వేర్ అనమాట. అండ్ ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత అట్లా ఒక క్యాజువల్ డిస్కషన్ జరిగి అక్కడ బ్యాచ్ ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు, నా ల్యాప్టాప్కి అంటించుకున్న స్టిక్కర్. అండ్ ఫైనల్లీ ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను బయటకు అయితే వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి మలాడ్కి అయితే వెళ్ళాను అనమాట. ఆజాద్ నగర్ అనేసి మెట్రో స్టేషన్ ఉంది, అక్కడికి అయితే వెళ్ళాను. అక్కడే నియర్ బై ఒక ఫ్లాట్ చూద్దాం అనేసి నియర్ బై పీజీ ఉంటే మెట్రో టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాను అనమాట. అండ్ చూసేసిన తర్వాత అక్కడి నుంచి మలాడ్ మెట్రోకి రిటర్న్ అయిపోయాను అనమాట. నియర్ టు మలాడ్ స్టేషన్ ఉంది. అండ్ ఎప్పుడైతే టికెట్స్ మలయాళం అలాంటివి ఉంటాయో ఇక్కడ నెంబర్స్ కూడా మలయాళంలోనే రాయింటారు. సో ఈ గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇన్ దట్ కేసెస్. అండ్ మోర్ ఓవర్ అబ్జర్వబిలిటీ మీటప్ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే మీరు బయటికి వెళ్ళినప్పుడు లైక్ మీరు తెలియని లొకేషన్ అవ్వచ్చు అండ్ తెలియని భాష మాట్లాడుతుండొచ్చు, అక్కడ ఏదైనా సరే ఫేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అది ఒక న్యూ లెర్నింగ్ అంతే. అండ్ ఫైనలీ నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. అండ్ ఓకే, ఇప్పుడు ఈవెంట్ గురించి క్లియర్గా మాట్లాడతాను అనమాట. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది అబ్జర్వబిలిటీ అనేసి, ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఫర్దర్గా ఏదైనా మీటప్ అప్డేట్స్ ఉంటే దాంట్లో అప్డేట్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఇది జరిగింది వచ్చేసి నవంబర్లో జరిగింది. అండ్ ఇది ముంబై మీటప్ అని చెప్పాను కదా. అండ్ మోస్ట్లీ దే ఆర్ కవరింగ్ ఎవ్రీ స్టేట్స్ అనమాట. ఎవ్రీ స్టేట్స్ అంటే పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి కదా, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై అండ్ ముంబై, ఢిల్లీ, అలాంటివన్నీ కవర్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ కంపెనీ వచ్చేసి ఒక స్టార్టప్ కైండ్ ఆఫ్ కంపెనీ అనమాట. ఒక 3-4 ఇయర్స్ ముందు ఫామ్ చేశారు, అంటే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వాళ్ళ సర్వీస్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు డెవాప్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎస్పెషల్లీ ఎవరైతే డెవాప్స్లో ఉన్నారో వాళ్ళకైతే అర్థం అవ్వచ్చు. ఒక మానిటరింగ్ అండ్ లాగింగ్ అనేసి కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. ప్రొమిథియస్, గ్రఫానా, స్ప్లంక్ అనేసి అలా. ఆ టూల్స్ ఏవైతే కొన్ని లాగ్స్ వచ్చి ఆ డేటాని బేస్ చేసుకొని అక్కడ లైక్ రిప్రజెంటేషన్ చేస్తాయి కదా, లైక్ గ్రాఫికల్గా కానీ లైక్ కొంచెం అర్థమయ్యే ఫార్మేట్లో ఆ లాగ్స్ అన్ని కలెక్ట్ చేసి రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. అలా వీళ్ళ కంపెనీ ఏం చేస్తుందంటే మిడిల్ వేర్ అనే కంపెనీ ఏదైతే ఈ డేటా అంతా ఉందో ఆ లాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అవి కొంచెం అండర్స్టాండబుల్ ఫార్మేట్ లాగా వాళ్ళ ఓన్ డాష్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక ఓన్ సాఫ్ట్వేర్, మిడిల్ వేర్ అనేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. అదొక టూల్ అనుకోవచ్చు అనమాట, ఒక పెయిడ్ టూల్, నాట్ ఏ ఓపెన్ సోర్స్ టూల్, ఇట్ ఈస్ ఏ పెయిడ్ టూల్. అండ్ మోర్ ఓవర్ ఈ
మేజర్లీ డెవలపర్స్కి యూజ్ అవుతుంది, అది డెవాప్స్ ఇంజనీర్స్కి యూజ్ అవుతుంది, ఎస్ఆర్ఈ ఇంజనీర్స్ ఎస్పెషల్లీ అండ్ క్లౌడ్ ఇంజనీర్స్కి, ఈ స్పేస్లో ఉన్న వాళ్ళకైతే అది యూజ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, లేదంటే లింక్డ్ఇన్లో కూడా వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు. ఒకసారి లింక్డ్ఇన్కి వెళ్ళేసి అబ్జర్వబిలిటీ అనేసి మిడిల్ వేర్ అనేసి కొట్టండి, ఒక కంపెనీ నేమ్ వస్తుంది, దానికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి వాళ్ళ యొక్క సర్వీసెస్ ప్రొవైడింగ్ అలాంటివి అవ్వచ్చు అనమాట. మోర్ ఓవర్ అంటే నేను ఎందుకు ఇలాంటి షేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు కానీ ఆ స్పేస్లో ఉన్నారనుకోండి, ఇది తెలుసుకోవడం వల్ల ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో మీ ఆర్గనైజేషన్ కావచ్చు, మీ ప్రాజెక్ట్ కావచ్చు, అలా ఆ సర్వీసెస్ని యాక్వైర్ చేసుకునేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు ఇలాంటివి ముందే తెలుసుకుంటూ వచ్చారనుకోండి, లైక్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటూ వచ్చారనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏ ప్లస్ పాయింట్ అవుతుంది. సో అది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే కానీ అటెండ్ అవ్వడానికి రిజిస్టర్ అయ్యి అటెండ్ అవ్వండి. అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లైక్ ఈవెంట్స్, మీటప్స్ అలాంటివి డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలనేసి. LU.MA అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, అండ్ మీటప్స్ గ్రూప్ అనేసి ఒక సైట్ కూడా ఉంటుంది. జస్ట్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఐడియా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ లింక్డ్ఇన్లో కూడా ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లింక్డ్ఇన్లో వాటి ఫర్దర్ ప్లాన్స్ కావచ్చు, మీటప్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈ మీటప్లో నేను చాలా లైక్ న్యూ పీపుల్, అంటే ఫస్ట్ మీటప్ ఇన్ ముంబై అనమాట, ముంబైకి వచ్చిన తర్వాత. అండ్ చాలా న్యూ పీపుల్ని అయితే కలిశాను అనమాట. అండ్ అంటే సేమ్ స్పేస్లో ఉన్న వాళ్ళని అయితే కలిశాను, లైక్ నేను వర్క్ చేస్తున్న డొమైన్లో వాళ్ళని. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అక్కడ కలిసిన వాళ్ళని ఇంకా కొన్ని ఈవెంట్స్ అటెండ్ అయ్యాను అనమాట. ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, ఇంకా పోస్ట్ చేయలేదు. ఆ ఈవెంట్స్లో మళ్ళీ కలిశాను అనమాట వాళ్ళని. అండ్ డిఫరెంట్ పీపుల్ యొక్క ఎక్స్పీరియన్సెస్ అని తెలుస్తాయన్నమాట. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే, మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అడగండి. ఓకే దెన్ సీ యూ, బాయ్. అండ్ ఫైనలీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, 11 to 2 o'clock ఉన్నింది. అండ్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రైస్ చేసుకొని కార్డ్ తినాలి.